హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. అంగన్వాడీ పోస్టులు అంటూ మనకు రిలీజ్ అయినాయి. మనకు 14,000 పైగా అనేది రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. దీంట్లో టీచర్లు ఎంతమంది ఉన్నారు, ఆయమ్మలు ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లాకి ఎన్ని విలేజ్లకి ఎన్ని మండలాలకి ఖాళీగా ఉన్నది, మీ దగ్గరలో ఉన్న విలేజ్లో మీకు జాబు రావాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఆన్లైన్లో అనేది ఏ విధంగా ఫామ్ ఫిలప్ చేయాలి, నెక్స్ట్ మాన్యువల్గా ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఏ విధంగా స్కాన్ చేయాలి, ఆ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి అనే దాని గురించి చూసుకున్నట్టయితే, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఇందిరా మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్ జాబ్ల గురించి, గవర్నమెంట్ స్కీమ్ల గురించి ఎటువంటి అనే వీడియోస్ రావడం జరుగుతుంది. మీకు ప్రతి ఒక్క వీడియో అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారు తెలియపరిచినట్టు అవుతుంది. ఇలాంటి వీడియోస్ అనేది మీకు రావడం జరుగుతుంది. ముందుగా ఆ ఫామ్ ఎక్కడ తెచ్చుకోవాలి, ఎలా ఫిలప్ చేయాలనే దాని గురించి చూసుకుందాం. నేను అనేది రిక్రూట్మెంట్ అనేది ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ టీచర్కు, ఏ విలేజ్కి, ఏ మండలానికి, ఏ డిస్టిక్ అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అనేది ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో అనేది చూస్తే మీకు పోస్టులు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలనే దాని గురించి మీకు అనేది ఫామ్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుందండి. ఈ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మనం ఈ ఫామ్ అనేది దానికి పెట్టాలి. ఈ ఫామ్ ఫిలప్ చేసి దీనికి 10th మెమో లేదా మీ ఆధార్ కార్డు, నెక్స్ట్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ జిరాక్స్లు అనేది తీసుకొని మీరు అనేది స్కాన్ చేసి ఇదనే ఫైల్ అప్లోడ్ చేయాలండి. ఈ ఫామ్ ఏ విధంగా నింపాలంటే, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, అంగన్వాడీ టీచర్కా లేదా అంగన్వాడీ వర్కర్కా. వర్కర్ అంటే ఆయమండి. ఇది రెండు అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీ దగ్గరనున్న అంగన్వాడీ సెంటర్ మీ దగ్గర నుంచి ఎంత దూరం ఉంటుంది, దాని నేమ్ తెలిసి ఉంటేనేమో నేమ్ అనేది ఇక్కడ రాయండి. లేదా మీకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందా, హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుందా అనేది విషయం అంటే మీరు కిలోమీటర్స్ ఇక్కడ రాయాలి. నెక్స్ట్ మీ ఫుల్ నేమ్ అనేది రాయాలి. ఫుల్ నేమ్ అనేది కూడా క్యాపిటల్ లెటర్స్ రాయాలి. నెక్స్ట్ మీ హస్బెండ్ అయితే హస్బెండ్, ఫాదర్ అయితే ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ 10th మెమోలో ఏ విధంగా సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ వేయాలి మీరు. నెక్స్ట్ మీ ఏజ్ ఎంత వస్తుంది, మంత్స్ ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీ రెసిడెన్స్ అడ్రస్ అంటే మీ ఆధార్ కార్డు అడ్రస్లో ఆధార్ కార్డులో ఏ విధంగా అడ్రస్ ఉంటే ఆ విధంగా అడ్రస్ అనేది వేయాలండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది రన్నింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. కొంతమంది కలవని నెంబర్ ఇస్తే మాత్రం మీరు అప్లికేషన్ ప్రాసెస్ పోయిన తర్వాత రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మొబైల్ నెంబర్ అనేది కలిసే నెంబర్ ఇవ్వాలి. అలాగే మీ 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, నెక్స్ట్ మీ పర్సంటేజ్ ఎంత, నెక్స్ట్ 10th మెమో, హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ వేసుకోవాలండి. ఇదండి, ఇలా ఉంటుంది ఫామ్ అనేది ఫిలప్ చేసి. ఇదంటూ మొత్తం కంప్లీట్గా ఫిలప్ చేసిన తర్వాత దీనికి మీరు ఆధార్ కార్డు, 10th మెమో, మీ క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవనేది అడుగుతుంది. దాన్ని అనేది మీరు ఒక 1 PDF చేసుకొని మీరు అనేది ఆన్లైన్లో అనేది చేసుకోవాలి. ఆన్లైన్ అనేది మనకి ఇప్పుడు సైట్ అనేది ఓపెన్ కావట్లేదు. ఈ 10th అనేది ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. ఈ 10వ తారీఖు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. లాస్ట్ ఎప్పుడు ఎండ్ అవుతుందో అనేసి మనం ఆన్లైన్లో ఏ విధంగా పెట్టగానే ఏ విధంగా ఆన్లైన్ చేయాలి అనే దాని గురించి వీడియో చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద